మన ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేమే స్టార్ట్ చేసాము, మేమే అప్పుడు చరిత్ర సృష్టించినాం. మేము లేకుంటే పాలమూరు రంగారెడ్డి అనే పేరే లేకుండే. బీజేపీ మోసం చేసింది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు కూడా అన్నారు. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. దీనిలో ఈ యాక్ట్లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినవు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను పడితే మళ్ళీ నువ్వు